నమస్తే ట్రేడర్స్. ఈరోజు మార్కెట్ అయితే సైడ్ వేస్ కనిపిస్తుంది. రీజన్ వచ్చేసి సిపిఆర్ చూసుకోవచ్చు, చాలా వైడ్ ఉంది. ఫస్ట్ 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది, కానీ ఏ మూమెంటం అయితే అంత ఏం కనిపిస్తలేదు. ఒక జోన్లో అయితే స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది మొత్తం. చూద్దాం, ఒక మంచి సెటప్ అయితే ఫామ్ అయితే అప్పుడు అయితే చూద్దాం. మనము ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ అయితే తీసుకోము. జస్ట్ టైమింగ్ ఇట్లా అంత ఏముండదు. ఒక ఫస్ట్ 5 మినిట్స్ అయితే వెయిట్ చేస్తాను, తర్వాత మన సెటప్ అనేది ఫామ్ అయ్యాక వెయిట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ లో అయితే బ్రేక్ అయింది, కాకపోతే సిపిఆర్ ఉంది కాబట్టి వెయిట్ చేశాను. పివట్ పాయింట్, సెంట్రల్ పివట్ పాయింట్ ఇట్లా బ్రేక్ అయింది, కానీ వెంటనే రివర్సల్ అయితే అయింది. ఓకే, ఇప్పుడైతే పుట్ సైడ్ అయితే ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను ఈ క్యాండిల్ క్లోజ్ బట్టి. నేను అనుకుంటున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఓకే పుట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాను. ఒక ట్రెండ్ అనేది మనకి డౌన్ సైడ్ ఉంది, అలాగే సిపిఆర్ బ్రేక్ అయింది, మళ్ళా ఒక చిన్న పుల్ బ్యాక్ కోసం అయితే ఆ క్యాండిల్ ఫామ్ అయింది అని అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ మనము రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసేది ఉండే. ఓకే, నో ఇష్యూ. ఈ ట్రేడ్ ఫెసిలిటీ అయితే డే క్లోజ్ చూద్దాం. ఇలా కొంచెం సైడ్ వేస్ ఉన్నప్పుడు మనము ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవద్దు అనమాట. తక్కువ ట్రేడ్స్ చేయాలి. ఒక ట్రేడ్లో మనం ఎట్లైనా మన రూల్ అనేది తెలిసిందే కదా. ఇప్పుడైతే డైలీ 1 ట్రేడే చేస్తున్నాను. ఇంకా ఈరోజు చాలా సైడ్ వేస్ కనిపిస్తుంది కాబట్టి ఈరోజు డైలీ 1 ట్రేడే, ఇక ఎక్కువ డిస్కషన్ చేయదు. ఓకే, క్యాండిల్ అయితే చాలా బాగా క్లోజ్ అయింది. సెంట్రల్ పివట్, కాకపోతే ఈ క్యాండిల్ అనేది బ్రేక్ కావాలన్నమాట. ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యే వరకు మనకు కన్ఫర్మేషన్ లేదు. ఆ జోన్ అనేది బ్రేక్ కావాలి. అసలు అయితే లైట్గా షిఫ్ట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాక్ట్ అదే జోన్ దగ్గర అయితే మంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ అయితే ఇట్ అయిపోయింది. టుడే లాస్ వచ్చేసి 514, 514. ఓకే, నో ఇష్యూ. మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.